మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. గర్ల్స్, పెళ్ళంటే ఓన్లీ పెళ్లి కూతుర్ని ముస్తాబు చేయడం కాదు. పెళ్లికొచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడం కూడా చాలా ముఖ్యం. ఇందాక నుంచి దుర్గా మేడం అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు కూడా వెళ్ళొచ్చు కదా. పెళ్లి మండపంలో పెద్దవాళ్లకు మీలాంటి వాళ్లే హెల్ప్ చేయాలి. ప్లీజ్ వెళ్ళండి. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి మీరెంత బాగా యాక్ట్ చేస్తున్నారో మాకు అర్థమైంది. గ్రేట్. ఏ పదండి వెళ్దాం. హే పద్మ, ఉండండి, ఆగండి. ఒకరు వెళ్ళగొడుతుంటే ఒకరు ఆగమంటున్నారు. ఇది మరీ బాగుంది. హే చరణ్, ఏంటిది? నాతో అంత ముఖ్యమైన విషయం ఏం మాట్లాడాలరా? అరేనా మేడం, ఇది మరీ దారుణం. తాళి కట్టే ముహూర్తం వరకు నాతో నీకు పనే ఉందిరా. అయినా నేను అరే అన్నా తప్పులేదు, పోరా అన్న తప్పులేదు, రాస్కిల్ అన్నా తప్పులేదు. లిమిట్స్ దాటి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఈ ఒక్కసారికి ఎక్కువే అనుకోండి. ఏంటెక్కువ? అసలు నా రూమ్ లోకి నువ్వు రావడమే తప్పు. ముందు బయటికి వెళ్ళు. వెళ్తాను, కానీ ఒక తీయని జ్ఞాపకంతో. తీయని జ్ఞాపకమా? మగపెళ్లి వారి కోసమని మా దుర్గ పెద్దమ్మ స్పెషల్ స్వీట్స్ తెప్పించింది. ఇప్పుడే నీ రూమ్ కి పంపిస్తాను. ఎన్ని కేజీల స్వీట్స్ తింటావో తిను. నీకదే తీయని జ్ఞాపకం. జోక్ చేయకండి మేడం. తీయని జ్ఞాపకం అంటే ఫ్రూట్స్ స్వీట్స్ కాదు. మన ఇద్దరి మధ్య తీయని జ్ఞాపకం. తీయని జ్ఞాపకమా? అవును. ఎలాంటి జ్ఞాపకం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. అంటే అది అలా చెప్తే ఇలా ఇచ్చేసేది కాదు. రొమాంటిక్ గా ఫీల్ అయ్యి ఒక్క తీయటి ముద్దిచ్చారనుకోండి, అప్పుడు అది తీయటి జ్ఞాపకం అవుతుందన్నమాట. అన్నీ పెళ్లి తర్వాత అంటే అసలు ఆగేలా లేవుగా మేడం. పెళ్లి తర్వాత ఎలాగూ అన్నీ జరుగుతాయి, కానీ పెళ్లికి ముందు జరిగితేనే ఆ థ్రిల్ ఉంటుంది. అదొక లైఫ్ టైం మెమరీగా ఉంటుంది. స్కూల్ డేస్ లో అందరితో కలిసి ఆడుకున్న ఆటల కంటే బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి పంచుకున్న కాకెంగిలే గుర్తుంటాయి. కాకెంగిలంటే? ఓ, మీరు చాలా రిచ్ కిడ్ కదా, మీకు ఇవన్నీ తెలియకపోవచ్చు. కాకింగిలంటే ఏదైనా ఫ్రూట్ కానీ చాక్లెట్ కానీ ఒకటే ఉన్నప్పుడు అది చేత్తో విరిచి, షేర్ చేసుకోలేనప్పుడు షర్ట్ కొనతో గాని ఏదైనా క్లాత్తో గాని పంట కింద పెట్టి కొరికి షేర్ చేసుకుంటారన్నమాట. దాన్ని కాకింగిలి అంటారు. అవి కదా మెమరీస్ అంటే. అలా ఎంగిలి పడితేనే బాగుంటుంది. ఎంగిలి పడేదాకా వదిలిపెట్టేలా లేవుగా. సరేరా, వచ్చి హక్ చేసుకో. ఆ తీయని ముద్దేదో తీసుకో. మేడం, చరణ్, ఏంటిది? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేశాక మీరిద్దరూ పెళ్లి పెట్ల మీద కూర్చునేంత వరకు ఇలా కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. అది నేను చెప్తూనే ఉన్నానమ్మా. ఇప్పుడు బాగుందా? వెళ్ళు చరణ్. సౌందర్య, కాసేపట్లో వధూవరులిద్దరినీ పంతులు గారు పిలుస్తారు. వెళ్ళి రెడీ అవ్వు.
రెడీ అయిపోయానమ్మా. ఇంకా తలకి పూలు చుట్టనే లేదు, బాస్కం కట్టలేదు, అప్పుడే పెళ్లి కూతురు ఎలా అయిపోతావు? అదిగో పూలు బాస్కం తీసుకొచ్చారు, రెడీ అయిపో. అలాగేనమ్మా. అవతల నాకు ఇంకా చాలా పనులున్నాయి. ముందు రెడీ చేసేయండి అమ్మాయిని. ఓం శ్రీమన్మహాగణాధిపతి నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి శీరసాదరం. అయ్యా పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. అలాగేనండి. అమ్మ పార్వతి, అమ్మ దుర్గా, చరణ్ బాబుని తీసుకురండి. అలాగే మావయ్య. వెళ్ళండి. వదినా, చరణ్ బాబుని తీసుకొద్దాం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజే భిర్వాజి నివతి ధీనా మిత్రియతు గంగా భవానీ గాయత్రి. అందరికీ నమస్కరించుకుని ఇలా పీటల మీద కూర్చో బాబు. ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతేమౌక్తికానాం మాలాకృత్తాసనస్తః స్ఫటికోణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరరభ్రైరుపరివిలిసితైర్ముక్తపీయూషవర్షైః. సౌందర్య, అవంతి, ఇంతకీ జానకేది ఎక్కడ కనిపించట్లేదు? కూతుర్ని కాస్త పెళ్లి కూతురుగా చూస్తూ అక్కడే రూమ్లో మురిసిపోతూ ఉంటుంది అత్తయ్య. వెళ్ళి పిలవనా? ఆహా, వద్దులే అవంతి. కాసేపట్లో పెళ్లి కూతురొచ్చి పీటల మీద కూర్చోబోతోంది కదా, డైరెక్ట్గా అప్పుడే రానివ్వు.